ఏ అమ్మాయి ఇంక నిద్రలేవలేదా? ఏ లేపమంటారా? వద్దులే, అనుకొని ఎటు సెలవులేగా. రాజు ఎరా వెళ్దామా? వెళ్దామన్నాయా? సరే నేను పొలం దాకా వెళ్ళొస్తా. సరేనండి. మా ఆయన నేను ఎంత సంపాదించినా ఉపయోగం ఏముందక్క? మేం మాత్రం ఏం చేసుకుంటాము పిల్లలు లేకుండా? అందుకే అక్క మేము పని చేద్దాం అనుకుంటున్నాం. మీ చిన్నోడిని దత్తత తీసుకుందాం అనుకుంటున్నాం. అంటే మగపిల్లాడు అంటే వారసుడు అంటే ఆస్తి మొత్తం వెనక్కి దక్కిదని ఆలోచిస్తుంది. ఇది చెప్తుంది సంగతి. ఇవ్వాలి ఇట్లా ఉందా? ఏంటి మమ్మీ ఏదో టెన్షన్ గా ఉన్నట్టున్నా? ఏం లేదులే, నువ్వు లేచి రెడీ అవ్వు, టిఫిన్ పెడతాను కానీ నీకు. సరేనక్క, సాయంత్రం మా ఆయనతో మాట్లాడి నీకు ఫోన్ చేస్తాను. ఏమండి, ఓ మాట అడుగుతాను, ఏమనుకోరు కదా? ఏంటి? మరి నీ తమ్ముడు వాళ్ళకి పిల్లలు లేరు కదా? అవును, కొత్తగా అడుగుతావేంటి? నీ తెలీదా? అది కాదండి, వాళ్ళు మగపిల్లవాడిని తెచ్చి పెంచుకుంటే వాడే వారసుడు అవుతాడు కదా. అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావే? ఎందుకా? మీ మరదలో పొద్దున్న వాళ్ళ అక్కతో ఫోన్ మాట్లాడుతుంటే విన్నా. వాళ్ళ చిన్న కొడుకుని దత్తత ఇవ్వమని అడుగుతుంది. వాళ్ళ ఆయన కష్టం అంతా ఊరికినే పోతుందంట. ఈ ఆస్తి మొత్తానికి వారసుడు కావాలంట. వాళ్ళ అక్కతో చెప్తుంటే నేను ఇందాక విన్నా. అవును, ఇన్నాళ్ళు వాళ్ళకి పిల్లలు లేరు, ఆస్తి మొత్తానికి నా కూతురే వారసురాలు అవుతుందని అనుకున్నా. ఇప్పుడు వాళ్ళు ఇంత కుట్ర చేస్తున్నారా? సరే, వాళ్ళని ఎలా దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడమా, అంతా నేను చూసుకుంటా. ఏం చేస్తారేమో, అంతా మీ ఇష్టం. ఏమండి, ఏంటే? నేను ఒక మాట చెప్తాను, మీరు కోప్పడినంటే. ఏంటో చెప్పు. ఏమీ లేదు, మరి మనకు పిల్లలు లేరు కదా, అందుకని అందుకని మా అక్క వాళ్ళ పిల్లోడు ఉన్నాడు కదా, చిన్నోడు, వాణ్ణి వాడిని వాణ్ణి మనం దత్తత తీసుకొని పెంచుకుందామండి. పిచ్చి పిచ్చి ఆలోచన మానుకొని పడుకో. నేనేం చెప్పినా మీరు ఇసుకుంటూనే ఉంటారు. ఎక్కడికండి హడావుడిగా వెళ్తున్నారు? అదేనే రాత్రి చెప్పాగా, ఆ పని మీద వెళ్తున్నా. ఎక్కడ వదినా? అన్నయ్య ఇంత పొద్దున అరవడికి వెళ్తున్నాడు. ఏమోనయ్యా, అన్నీ నాకు చెప్పే వెళ్తాడా, చెప్పే చేస్తాడా? అదేం వదినా అలా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడమంటావయ్యా? అమ్మా నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను. సరే, తొందరగా వచ్చేసేయ్.
ఏంటండి ఎక్కడికి వెళ్ళి వచ్చారు? రే రాజు, ఏంటన్నయ్య? ఇప్పుడే నాన్నగారి స్నేహితులు కన్న గారు ఉన్నాడు కదా, ఆయన కలిసి వస్తున్నారా? దేనికన్నయ్య? అది నాన్నగారు రాసిన ఆస్తి వీళ్ళమ్మ గురించి చెప్పాడు రా. ఆస్తి కొడుకులైన మన పేరు మీద రాయకుండా మన పుట్టే పిల్లల పేరు మీద రాశాడంటరా. ఏం మాట్లాడుతున్నారు బావగారు? మీకు ఎటు పిల్లలు లేరు కదరా, నాకు ఉన్నది ఒకటే కూతురు. నాన్నగారు రాసిన వీళ్ళమ్మ ప్రకారంగా దానికే చెందుతుంది ఆస్తి. నేను కావాలనుకుంటే మా అక్క కొడుకుని దత్తత తెచ్చుకుంటాను. నేను చెప్పాను కదండి, రేపు ప్లాన్లు వీళ్ళకి ఉన్నాయండి. ఆస్తి మొత్తం మీరు అప్పుడంగా దోచుకుంటుంటే చూస్తూ ఉంటారు మీరు. ఏం మాట్లాడుతున్నావు? పోలండి. నీ ప్రతాప్ నా మీద కదా, అక్కడ చూపించు. దాని మాటలేం పట్టించుకోకన్నయ్య. పెద్దవాడివి, అన్నీ తెలిసిన వాడు. మీకు ఎలా అనిస్తే అలా చేయండి మాయ. నేను చెప్పాను కదండి, శిల్ప వాళ్ళ అక్క కొడుకుని తీసుకొచ్చి ఆస్తి మాత్రం కాజేయాలని చూస్తుందని. అందుకే కదే పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఆస్తి చెందాలని చెప్పి దొంగ వీళ్ళమ్మ సృష్టించాను. దమ్మ కూర్చో. అది రావటం కాదు కానీ ముందు భోజనం చేద్దాం పదండి. నాకు ఆకలిగా లేదమ్మా, మీరే తినండి. సరే మీకు వడ్డిస్తానులే పదండి. వాసు ఏంటి ఏం చేస్తున్నావే? ఏమండి ఒకసారి రండి. ఏంటి ఏంటి ఏమైంది? ఉండదునా, ఏం జరిగిందో తెలుసుకుని కొడతావేంటి? నువ్వు ఉండదునా. ఏంటమ్మా ఏం జరిగింది? పిచ్చివల్లి ఏంటి? అమ్మ నన్ను కొట్టడం కాదు బాబాయ్, నాన్న నువ్వు కొట్టుకోకూడదు అనుకున్నాను కాబట్టి నేను చచ్చిపోవాలనుకున్నాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును బాబాయ్, ఇందాక నువ్వు పిన్ని మాట్లాడినంతా విన్నాను. చిన్న మనకెందుకు పిల్లలు? అన్నయ్య కూతురు మన కూతురు కాదా? వాసువినే నా కొడుకైనా కూతురైనా దాన్ని ఎప్పుడు నేను అన్నయ్య కూతురు చూడలేదే. నా సొంత కూతురులానే చూస్తున్నా. శిల్ప వాళ్ళ అక్క కొడుకుని తీసుకొచ్చి ఆస్తి మాత్రం కాజేయాలని చూస్తుందని. అందుకే కదే పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం ఆస్తి చెందాలని చెప్పి దొంగ వీళ్ళమ్మ సృష్టించాను. అక్కడ నువ్వేమో అలా మాట్లాడుతున్నావు, ఇక్కడ మమ్మీ డాడీ ఏమో వేరేలా మాట్లాడుతున్నారు. వీటన్నిటికీ కారణం నేనే కదా బాబాయ్. అయినా నేనంటూ లేకపోతే మీ ఇద్దరి మధ్య లేగొడవలు జరగవు కదా బాబాయ్. నన్ను క్షమించక్క. నువ్వే నన్ను క్షమించు.